అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను హౌస్ అంతా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. శ్రావణ మాసం వస్తుంది కదా, సో డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. సో నేను ఎలా డీప్ క్లీనింగ్ చేస్తాను, ఏది తర్వాత ఏది చేస్తాను అండ్ ఎలాంటి టిప్స్ ఫాలో అవుతానో నేను ఈ వీడియోలో మీరు అందరికీ షేర్ చేయబోతున్నాను. సో వీడియోలో వెళ్ళే ముందులా నా ఛానల్ కనుక ఏదైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అని మీకు వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేస్తే ఎంత మెస్సీగా ఉంటుందో నా ఇల్లు మీకు చూపిస్తాను. పాప స్కూల్కి వెళ్ళే ముందులో ఎంత మెస్సీగా ఉంటుందో ఇల్లు ఒకసారి లుక్ వేసేయండి. దాని తర్వాత దీన్ని నేను ఎలా క్లీన్ చేస్తానో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండ్ కొన్ని టిప్స్తో మీకు ఈ వీడియో అనేది చూపిస్తాను. క్లీనింగ్ చేసే వాళ్ళకి కొంచెమైనా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఫస్ట్ అయితే నేను పైనుంచి క్లీనింగ్ స్టార్ట్ చేస్తానండి. ఎలా అంటే ఫస్ట్ అయితే సీలింగ్ అంతా దులిపేస్తాను. నెక్స్ట్ ఫ్యాన్స్, అన్ని రూమ్స్తో ఫ్యాన్స్ దులుపుతాను. అలా క్లీనింగ్ అలా చేయటం వల్ల ఏంటంటే ఫస్ట్ పైన ఉన్న దుమ్ము అంతా కింద మీద పడుద్ది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కింద క్లీన్ చేసి మళ్ళీ పైన క్లీన్ చేశాను, మనకి డబుల్ పని అయింది. సో అందుకే నేను ఫస్ట్ పైనుంచి క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఫ్యాన్స్ ఎలా తుడుస్తానంటే ఫస్ట్ అయితే డ్రై క్లాత్తో తుడుస్తాను. డ్రై క్లాత్తో తుడిచేసిన తర్వాత ఇంకోసారి వెట్ క్లాత్తో తుడుస్తాను. సో అప్పుడు ఫ్యాన్స్ నీట్గా క్లీన్ ఫ్యాన్స్ అయిపోయిన తర్వాత నేను విండోస్ తుడుస్తాను. సో విండోస్కి నేను వాడే బ్రష్ ఉంది కదా, ఆ బ్రష్తో ఫస్ట్ మెష్ క్లీన్ చేస్తానండి. నాకు టూ మెషెస్ ఉంటాయి. సో అందుకే ఫస్ట్ అయితే బ్రష్తో బాగా క్లీన్ చేసేస్తాను. చాలా ఈజీగా పోద్ది అండ్ చాలా త్వరగా కూడా అయిపోద్ది. అలా బ్రషింగ్ చేసిన తర్వాత లోపల ఉన్న దాన్ని ఫస్ట్ వైప్స్ ఉంటాయి కదా, వైప్స్తో తుడుస్తాను అనమాట. క్లాత్ ఇప్పుడైతే ఒకటి చూపిస్తానండి. ఇది మినీ హ్యాండ్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇది విండోస్ క్లీన్ చేసుకుంటానికి చాలా ఈజీగా యూజ్ అయ్యిద్ది. నేను పెట్టాను చూసారా, అదొక 3 నాజిల్స్ ఉంటాయి. ఇదేమో ఫస్ట్ నాజిల్. ఎలా వర్క్ అయిద్దో మీకు చేసి చూపిస్తాను, చూడండి. అలా పెట్టిన తర్వాత ఓపెన్ చేయాలండి. ఇది యూఎస్బి ఛార్జింగ్ మోడ్. సో ఒక 5 hours ఛార్జింగ్ పెడితే ఒక 30 minutes 1 hour దాకా వస్తుంది. సో మనం మీకు కనిపిస్తుంది కదా, ఆ రెడ్ బటన్ నొక్కితే నేను చూపించినట్టు క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా క్లీన్ అయ్యిద్ది. మనం ఇలాంటి విండోస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్. ఎందుకంటే హ్యాండ్ తుడిచి క్లాత్తో తుడవాలంటే కొంచెం కష్టమైద్ది కాబట్టి ఫస్ట్ డ్రైగా ఉన్న డస్ట్ అంతా అలా క్లాత్తో ఆ వాక్యూమ్ క్లీనర్తో తుడిచేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా పోద్ది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఈ ప్రోడక్ట్ కావాలంటే మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కొనుక్కోవచ్చు. అలా మొత్తం వాక్యూమ్ చేసేసిన తర్వాత ఇప్పుడు అటువైపు వాక్యూమ్ చేయాలంటే ఇంకో హ్యాండిల్ ఉంది చూడండి. ఆ హ్యాండిల్ చాలా సన్నగా ఉంటుంది. దాన్ని మనం ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు కొంచెం వరకు. సో ఈ వాక్యూమ్ క్లీనర్ విండోస్కే కాదు, కార్స్కి అన్నిటికీ, సోఫాస్కి అన్నిటికీ పనికొస్తుంది. ఇది చాలా యూజ్ కాబట్టి దీని గురించి అలా చూపిస్తున్నాను, చెప్తున్నాను. సో ఆ ఎక్స్టెన్షన్ని ఆ చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా, దాన్ని అలా పెట్టి తుడవచ్చు అనమాట. సో అది ఈజీగా క్లీన్ అయిపోద్ది. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఇంకా డస్ట్ ఉంది అనిపిస్తే ఒకసారి వెట్ క్లాత్ తీసుకొని వైప్స్ని వెట్ దాంతో చేసి ఒకసారి తుడిస్తే మొత్తం పోయిద్ది అనమాట. సో నేను విండోస్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా షెల్ఫ్స్ అవన్నీ క్లీన్ చేస్తానండి. నార్మల్ ప్రాసెసే. మొత్తం ఒకసారి అన్నీ తీసేసి డస్టింగ్ ఉంటే డస్ట్ చేసేస్తాను. అలా డస్ట్ చేసినప్పుడు నాకేమైనా పనికిరాని అలాంటివి కనిపిస్తే అవన్నీ త్రో అవుట్ చేసేస్తాను. ఎంత వేస్ట్ తగ్గిస్తే ఇంట్లో అంత ఇల్లు నీట్గా ఉంటుంది కాబట్టి నేను క్లీన్ చేసిన ప్రతిసారి డస్ట్ అవన్నీ తీసేస్తాను. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేస్తాను. ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువ మెస్ అయిపోద్ది. సో ఫస్ట్ అయితే అన్నీ డిస్మాంటిల్ చేస్తాను. అన్నీ తీసేసి పక్కన పెట్టేస్తాను.
సో, అలా పక్కన పెట్టేసిన తర్వాత నేనొక బ్రష్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి. దానికి యాక్చువల్లీ ఎక్స్‌టెన్షన్ రాడ్స్ అయి కూడా ఉంటాయి. అయ్యెక్కడో పోయినియి. నేను చూపిచ్చాను కదా! ఆ బ్రష్‌తో అలా నీట్‌గా హైస్ ఉన్నయన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు. డస్ట్ అంతా పోయిద్దనమాట. దానికొక ఎక్స్‌టెన్షన్ రాడ్ ఉంది. అయి ఫ్యాన్స్ క్లీన్ చేసుకుంటానికి దానికి కూడా చాలా యూజ్ అయ్యిద్ది. సో, ఇది కూడా నేను అమెజాన్‌లోనే కొన్నాను. చాలామందికి తెలిసే ఉంటది. కానీ తెలియని ఆళ్ళకి చూపిస్తాను. ఈ ప్రొడక్ట్ కూడా కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆర్ కామెంట్ చేయండి. నేను లింక్స్ పెడతాను. సో, అలా తుడిచేసుకున్న తర్వాత వెట్ క్లాత్‌తో తుడిచేస్తాను. సో, వెట్ క్లాత్‌తో తుడిస్తే కొంచెం నీట్‌గా క్లీన్ అయిపోద్ది కదా! వెట్ క్లాత్ తుడిచిన తర్వాత డ్రై క్లాత్‌తో తుడిచేస్తాను. సో, ఇలా నా షెల్ఫ్స్ అన్నీ నేను మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి. సో, క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏ ప్లేస్‌లో ఆ ప్లేస్‌కి పెట్టేస్తాను. కొంచెం వెట్‌గా ఉంటే కొంచెం డ్రై చేసిన తర్వాత అన్నీ వాటి ప్లేస్‌లో వాటిలో పెట్టేస్తాననమాట. ఫోటో ఫ్రేమ్స్ కూడా నీట్‌గా ఒకసారి క్లాత్‌తో తుడిచి వాటి ప్లేస్‌లో అవి పెట్టేస్తాను. అలా తుడిచేసిన తర్వాత లాస్ట్‌లో నేను తర్వాత చేసిన పనేంటంటే ఫస్ట్ బెడ్‌షీట్స్ అన్నీ మార్చేస్తానండి. ఎందుకంటే డస్ట్ అంతా పడుంటది కదా! సో, బెడ్‌షీట్స్ అన్నీ ఒకసారి తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తాను. సో, నమ్మేమైనా ఉన్నా ఎండపడి ఫ్యాన్ ఆన్ చేసి వదిలేస్తే కొంచెం డ్రై అయిద్దని అలా హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి తర్వాత న్యూ బెడ్‌షీట్స్ అయన్నీ ఏసేస్తాను. సో, ఇలా నా క్లీనింగ్ అంతా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ప్రతిసారి ఇలాగే చేస్తానండి. పిల్లోస్ కూడా ఫస్ట్ ఈరోజు పెట్టలేదు రెయిన్ పడుతుంది కాబట్టి. సో, పిల్లోస్ కూడా ఫస్ట్ నేను కవర్స్ తీసేసి ఎండలో పెడతాను. సో, ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా అయన్నీ పోతాయి కాబట్టి నేను బయట బాల్కనీలో ఎండలో పెట్టుకుంటాను. సో, దానివల్ల మనకి ఫ్రెష్‌గా ఉంటది. లైఫ్ టైమ్ కూడా ఎక్కువ వస్తది. సో, ఈ విధంగా నేను బెడ్‌షీట్స్, పిల్లోస్ అన్నీ మార్చేసి ఇంకా నీట్‌గా కూడా ఉంటది. ఒకసారి బెడ్ కూడా తుడుస్తానండి. ఇంకా అయన్నీ నేను రికార్డ్ చేయలేదు. సో, అందరికీ తెలిసినయి కాబట్టి మెయిన్‌వి మాత్రమే చూపిస్తున్నాను. సో, ఇలా నేను ప్రతిసారి డీప్ క్లీనింగ్ చేసినప్పుడల్లా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. ఈజీగా ఉంటది. అండ్ నేను రూమ్ వైస్ ఎళ్తాననమాట. ఒక రూమ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో రూమ్‌కెళ్తాను. సో, మనం మధ్యలో ఆపేయాలనుకున్న ఒక రూమ్ పర్ఫెక్ట్‌గా అయ్యిద్ది కాబట్టి సో, అలా నేను రూమ్ వైస్ ఎళ్లి చేసుకుంటాను. సో, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకొచ్చేస్తాయి. సో, అలా బెడ్‌షీట్స్ అయన్నీ ఏసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కడైనా మిగిలిపోయినయి ఉంటే అయన్నీ తుడిచేసి లాస్ట్‌లో ఇంకా స్విచ్ బోర్డ్స్ కూడా తుడుస్తానండి. కాటనే యూజ్ చేస్తాను. ఒకసారి వెట్‌తో తుడుస్తాను. ఎమ్మటనే డ్రైతో తుడుస్తాను. సో, దానివల్ల స్విచ్ బోర్డ్ మీద ఉన్న మరకలు కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. సో, కాలిన్‌తో పాటు నేను ఇంకో డీఐవై కూడా చేసుకుంటానండి. అదేంటంటే ఒక 10 ఎంఎల్ ఒక 10 ఎంఎల్ వెనిగర్ తీసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ కొంచెం విమ్ లిక్విడ్ ఏసుకొని షేక్ చేస్తే మీకు మంచి సొల్యూషన్ ఫార్మ్ అయిద్ది. దాన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా తుడుచుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండీ! ఆ స్ప్రే నేను అమెజాన్‌లో తీసుకున్నా. అదేంటంటే మన ఇంట్లో లామినేట్స్ ఉంటాయి కదా! ఆ లామినేట్స్ మీద తుడిస్తే వాటి షైన్ ఫస్ట్‌లో ఏసినప్పుడు ఎలాంటి షైన్ ఉంటదో అలాంటి షైనే మెయింటైన్ అయ్యిద్దండి. ఈ స్ప్రే చాలా పనిచేస్తుంది. కబోర్డ్స్ లామినేట్స్‌కి తుడుచుకుంటానికి. సో, ఈ స్ప్రే ఒకటి నేను లింక్ ఇస్తాను. మీరు కొనుక్కొని పెట్టుకోండి. అరౌండ్ 350 అలా కాస్ట్ చేస్తది. సో, ఇదండి నా క్లీనింగ్ ప్రాసెస్. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకెలాంటి వీడియోస్ కావాలో మీకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా పేజ్‌లో ఉంటది. కావాలంటే ఫాలో అవ్వండి. అప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, టేక్ కేర్. బాయ్. అండ్ హౌస్ మొత్తం క్లీన్ చేసినాక ఇంత నీట్‌గా, ఇంత ఫ్రెష్‌గా కనిపిస్తది. సో, క్లీనింగ్ టిప్స్ ఫాలో అవుతూ మీ హౌస్ కూడా నీట్‌గా ఉంచుకోండి. అండ్ మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటది హౌస్ నీట్‌గా ఉంటే. సో, టేక్ కేర్. బాయ్. అండ్ కామెంట్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోవద్దు.